హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా 8/3/2025 క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు. ఈరోజు శనివారం నవమి తిథి, అలాగే ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. ఈరోజు గురూజీ గారు మనకి తెలియజేసిన ఉదయం పూజ, అలాగే తదితర విషయాలు ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే మనందరికీ ఆల్రెడీ తెలుసు, శనివారం ఉదయం పూజ ఏం చేసుకోవాలో శుక్రవారం ఎపిసోడ్లో తెలియజేస్తారు. అయితే శనివారం ఉదయాన్నే మనం అద్భుతమైన పూజ చేసుకోవాలి. అయితే దానికంటే ముందు విషయం ఏమిటి అంటే, శనివారం మనకి నవమి వచ్చింది. నవమి ఎప్పుడైనా వస్తే శనివారం రోజున అది దగ్ధయోగం అవుతుంది. యోగం అంటే ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. అంటే ఈ శనివారం రోజున ఎటువంటి శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండవు. అలాంటివి ఏవి చేయకండి. నిత్య కర్మలు చేసుకోవడానికి, నిత్య పూజలు చేసుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. అవి అలా చేసుకుంటే చాలా మంచిది. కానీ కొత్త పనులు ప్రారంభించడం కానీ, శుభకార్యాలు కానీ వద్దు. ఇక ఈ దగ్ధయోగం ఉన్న సమయంలో ఏ పూజలు చేసుకోవాలి? శనివారం మనం చక్కగా కొబ్బరి నూనెతో ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించాలి. వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, మహావిష్ణువు ఆలయం కానీ వెళ్ళి, రామాలయం, కృష్ణాలయం దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణం చేసుకోవడం వలన మనకి ఏమైనా అప్పుల బాధలు ఉంటే ఆ అప్పుల బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి. చక్కగా ఆర్థికంగా అభివృద్ధి అవుతాము. ఇక మరొక ముఖ్యమైన పూజ ఏంటంటే, దగ్ధయోగంలో ఎప్పుడైనా సరే నవగ్రహాలకు మనం ప్రదక్షిణ చేసినట్టయితే వరుసగా 108 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాలకి 108 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో, అలాంటి పుణ్యఫలం మనం దగ్ధయోగంలో నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవడం వలన వస్తుంది. అయితే ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, నవగ్రహాలకు మనం 11 ప్రదక్షిణలు చేయాలి. అంటే 9 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగాలి, 2 సార్లు వెనక్కి తిరగాలి. అంటే 9 సార్లు కుడివైపుకి తిరగండి, 2 సార్లు ఎడమవైపుకి తిరగండి. అలా తిరిగితే మనకి నవగ్రహాలు ప్రదక్షిణలు చేసుకున్నట్టు. ఇలా తప్పకుండా అందరూ కూడా దగ్ధయోగం చేసుకోండి. ఇలా చేసుకుంటే మన జాతక చక్రంలో ఏమైనా దోషాలు ఉంటే అలాంటివన్నీ దూరం అవుతాయి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడగాల, స్నానం చేయాలంటే అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీపం వెలిగించుకుంటే చాలు. కాబట్టి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడగాలి, స్నానం చేయాలని ఏమీ లేదు కాబట్టి చక్కగా వెళ్ళి దీపం పెట్టుకోండి. లేదా దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామివారి దేవాలయం కానీ, సాయిబాబా దేవాలయం కానీ ఉంటే దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ దర్శనం తర్వాత అటు నుంచి అటే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా తప్పకుండా అందరూ నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. ఇక శుక్రవారం రోజు సాయంత్రం మనం చేసుకోవాల్సిన యోగక్షేమం. శుక్రవారం సాయంత్రం మనం ఏం చేసుకోవాలనుకుంటే, మనకి ఆపదలు, భయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ దూరం అవ్వడానికి ముందుగా బియ్య పిండితో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసుకోండి. ఇప్పుడు ఆ ప్రమిదను ఒక అరిటాకు పైన కానీ, తమలపాకు పైన కానీ పెట్టి మనం అమ్మవారి ముందు పెట్టాలి. అలా పెట్టి అందులో నెయ్యి కానీ, నూనె కానీ వేసి 2 దీపాలు వెలిగించడానికి 2 జ్యోతులు రావాలి. 2 ఒత్తులు కలిపి ఒక జ్యోతి, మరొక 2 ఒత్తులు కలిపి మరొక జ్యోతి, అలా 2 దీపాలు ఒకే ప్రమిదలో వెలిగించాలి. అలా వెలిగించి ఎర్ర అక్షంతలు, పుష్పాలు చేతిలో పట్టుకొని శత్రు బాధలు ఏమైనా ఉంటే దూరం అవ్వాలని అమ్మవారికి ఒక సంకల్పం చేసుకొని సమర్పించాలి. ఏదైనా అమ్మవారి శ్లోకం పారాయణం చేసుకోవాలి. ఈ యోగక్షేమాన్ని శుక్రవారం సాయంత్రం అందరూ పాటించండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోదు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందులోనే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ.